ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి ఇక అరణ్యవాసానికి వీళ్ళంతా బయలుదేరారు. ఇక అప్పుడు అక్కడ ఉన్నటువంటి పురజనులంతా కూడా కలగలిసి మన ఇళ్లలో ఉన్న నిధులను తవ్వి తీసుకుందాం, ముంగిలను త్రవ్వేద్దాం, ధనధాన్యాలన్నీ వెంట తీసుకుని పోదాం, అవసరమైన సామాగ్రిని కొనిపోదాం. ఇళ్ళన్నీ దుమ్ము కొట్టుకుంటాయి, దేవతలు కూడా వెళ్ళిపోతారు. ఎలుకలు కలుగుల నుండి బయటకు వచ్చి పరుగులు పెడతాయి. నిప్పు మండదు, నీళ్లుండవు, చిమ్మటం కూడా జరగదు. బలికర్మలు, యాగాలు, మంత్రపాఠాలు, హోమాలు, జపాలు ఏవి ఉండవు. కాలం కలిసి రాక ఇళ్ళన్నీ కూలిపోతాయి, పగిలిన పాత్రలు చల్లాచెదురుగా పడతాయి. ఆ ఇళ్లను మనం వదిలి వెళ్ళిన తర్వాత శకునునే తీసుకొని పాండవులు వెళ్ళిన అరణ్యమే నగరం అవుతుంది, మనం విడిచిన నగరమే అరణ్యం అవుతుంది. అరణ్యంలో మనలను చూచి భయపడి పాములు పుట్టలో వదిలి పారిపోతాయి. మృగాలు, పక్షులు, ఏనుగులు, సింహాలు అరణ్యాన్ని వీడి దూరంగా పోతాయి. ఆకులు, అన్నం, పండ్లు మొదలగునవి తినే వాళ్ళం మనం. మన పోకతో అరణ్యంలోని జంతువులు, పక్షులు అక్కడి నుండి పారిపోవాలి. మనమున్న చోటును వీడి అవి మనం లేని తావులకు వెళ్ళాలి. అరణ్యంలో పాండవులతో కలిసి ఆనందంగా జీవిద్దాం. ఆ ప్రకారంగా అనేక విధాలుగా అంటున్నటువంటి మాటలను ధర్మరాజు విన్నాడు. అయినా ఆయన మనసు చలించలేదు. అప్పుడు అన్ని దిక్కుల అంతఃపురాలున్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల స్త్రీలు తమ తమ భవనాల పరదాలను ఎత్తి దీనులైన పాండవులను చూడసాగారు. పాండవులందరూ మృగచర్మాలు ధరించి ఉన్నారు. వారితో పాటు నడిచి వెళ్తున్న ద్రౌపదిని కూడా చూశారు. అంతకు ముందెప్పుడు వారు ద్రౌపదిని చూడలేదు. అప్పుడు ఆ ద్రౌపది ఏకవస్త్ర, రజస్వల, జుట్టు విరబోసుకుని విలపిస్తోంది. ఈ స్థితిలో ఆమెను చూచి ఆ స్త్రీలు వివరణ వదనలయ్యారు. దుఃఖ శోక పీడితులై మోహావేశంలో ఎంతో విలపించి చీచి అనుకుంటూ కంటతడి పెట్టారు. ధార్తరాష్ట్ర పత్నులు కూడా ద్రౌపది ద్యూత సభకు వెళ్ళడాన్ని, అక్కడ ఆమె వస్త్రాన్ని లాగడాన్ని తెలుసుకుని స్పష్టంగా తెలిసేటట్టు ఏడ్చారు. కౌరవులను బాగా నిందించారు. చేతిలో ముఖాలను ఉంచుకుని ఎంతోసేపు చింతాక్రాంతులయ్యారు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు కూడా తన కుమారుల అవినీతిని చూచి కలతపడి దానిని గురించియే ఆలోచిస్తూ అశాంతికి లోనయ్యాడు. ఆయన మనసు ఈ విధంగా పరిభ్రమించసాగింది. మనసు శోకంతో కకావికలమైంది. దానితో వెంటనే రమ్మని విదురునికి కబురు చేశాడు. ఏదైనా విదురుడు చెప్పాలంతే. అప్పుడు విదురుడు ధృతరాష్ట్ర మందిరానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు ఉద్విగ్నుడై విదురుణ్ణి ఇలా అడిగాడు. ఏం అడిగాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.